భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ఈరోజు నిత్య కళ్యాణ మూర్తులకు రాగితో బంగారు పూత కలిగిన ఆభరణాలను భక్తులు సమర్పించారు. ఇక విజయనగరం వాస్తవ్యులు సత్యనారాయణమూర్తి రత్నశ్రీ దంపతులు ప్రత్యేకంగా తయారు చేయించారు. ఆలయంలో సంప్రోక్షణ హోమాలు జరిపించి ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవికి అందజేశారు. నిత్య కళ్యాణ మూర్తులకు అభిషేకం నిర్వహించి అర్చకులు అనంతరం భక్తులు సమర్పించిన ఈ ఆభరణాలను స్వామివారికి అలంకరించారు. సుమారు 3 లక్షల రూపాయల విలువ గల ఈ బంగారు పూత ఆభరణాలను స్వామివారికి సమర్పించారు. కళ్యాణ మూర్తులకు కవచాలు పాతవైపోయాయి కాబట్టి కొత్తగా చేయిస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి రాగిపై అంటే బంగారు పూతతో అలాగే రత్నాలను అంటే మామూలుగా ఆళ్ళతో కూడిన వాటిని మనం కవచాలను చేయించడం, కవచాలతో పాటు ఆయుధాలను కూడా చేయించడం జరిగింది. వాటిని ఈ రోజు భక్తులు సమర్పించుకున్నారు. దాని మొత్తం విలువ వచ్చేసి మామూలుగా అయితే 1,90,000 బంగారు ఏదైతే దీంతో చేయడం జరిగిందో అది తర్వాత అలాగే రత్నాలతో ఏదైతే రాళ్లతో పొదగడం జరిగింది కాబట్టి మొత్తం 3,10,000 రూపాయలతో విలువ 3,10,000తో అంటే రాగిపై బంగారు కోటింగ్తో రాళ్లతో పొదిగిన ఆభరణం అంటే ఆభరణాలు